హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజోవతి మఠం. ఈరోజు ఒక చిన్న రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇది ప్రమోషన్ అయితే కాదు, ప్యూర్లీ రివ్యూ. డిష్ వాషర్ గురించి. నేను దాదాపుగా 4 years నుంచి ఫేబర్ కంపెనీ డిష్ వాషర్ని యూజ్ చేస్తున్నాను. ఎవరైనా డిష్ వాషర్ తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుందని నేను చేస్తున్నాను. చాలా బాగుందండి. 4 years నుంచి యూస్ చేస్తున్నాను కదా. ఇది స్టార్టింగ్లో అప్పుడు తీసి పెట్టుకున్నటువంటి వీడియో. అన్ని పార్ట్స్గా ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ చూపిస్తున్నారు కండి, ఆ ఏరియాలో సాల్ట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్లో నేను అన్నీ సపరేట్గా యూస్ చేశాను. సాల్ట్ సపరేట్గా, రిన్స్ సపరేట్గా. ఇది సాల్ట్ వేస్తున్నానండి. అది దాదాపుగా ఫుల్ అయ్యేంత వరకు వేసి కొంచెం వాటర్ వేస్తే ఫుల్ అయిపోతుంది. అంతవరకు వేసి చూడండి, అలా నీళ్ళు వేసేయాలి. చూస్తున్నారు కదా, అక్కడ నీళ్ళు నిండేంత వరకు అందులోకి వేసాను. అలా మూత పెట్టేసుకొని ఇక్కడ ఫినిష్ రిన్స్ ఎయిడ్ అనేసి అప్పుడు నేను లిక్విడ్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ క్యాబిన్లోకి అది ఫుల్ అయ్యేంత వరకు వేసి మూత పెట్టేసేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే, మనం ఏవైతే గిన్నెలు పెట్టామో అవి షైనింగ్ వచ్చేలాగా చేస్తుంది. అలా కొంచెం ఎక్సెస్గా అయింది. ఆ పక్కన ఉన్నటువంటి క్యాబిన్లో మనము సోపు వేసుకోవాల్సి ఉంటుంది. సో గిన్నెలు అయితే ముందుగా వాష్ చేయడానికి ముందు ఒకసారి తీసి పెట్టాను. సో ఇలా ఉన్నాయి. అవి వాష్ అయిన తర్వాత ఎలా అవుతాయో ఒకసారి చెక్ చేద్దాము. ఇందులో నేను ఏదైతే పౌడర్ యూజ్ చేస్తున్నానో అది చాలా గట్టిగా అయిపోయిందండి. వేస్తున్నా ఇంకా రాలేదేంటా అని చెక్ చేసా. తర్వాత చూస్తే లోపల కొన్నదే గట్టిగా అయిపోయింది, గడ్డ కట్టుకుపోయింది. తర్వాత అందులో వేసాను. సో ఇప్పుడు ఇలా అన్నీ బోర్లా పెట్టి సర్దేశాను. యాక్చువల్లీ అల్యూమినియం పాత్రలు వేయకూడదు, నేను ఫస్ట్ టైం తెలియక పెట్టేశాను. పెట్టిన తర్వాత అలా ఆ వీల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా కింద తగులుతుందా లేదా అని. క్లోజ్ చేసేసి పవర్ ఆన్ చేస్తే ఇక్కడ ఎకో మనము సెలెక్ట్ చేసుకుంటే 3 hours వస్తుంది మనకు. 3 hours 10 minutes. సో ప్లే వత్తినాను. తర్వాత 3 hours 10 minutes తర్వాత చెక్ చేస్తే సామాన్లు ఎలా క్లీన్ అయ్యాయో ఒకసారి చూద్దాం. టైం అయిపోయింది. ఇప్పుడు కొన్ని సామాన్లు చెక్ చేస్తే అవి ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. సో ఇవి మన ఇండియన్ కిచెన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం అన్నీ ఒకే సైజ్ కాకుండా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి యూస్ చేస్తుంటాం కాబట్టి అన్నీ కరెక్ట్ అరేంజ్ చేసుకునే దాంట్లో ఉందండి. చూడు ఎంత నీట్గా అయిపోయింది. ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ మాడిపోయింది గిన్నె, అదొక్కటే అలా ఉండిపోయింది. ఇది కూడా చాలా బాగా క్లీన్ అయింది. చూడండి, ఇది మాత్రము కొంచెం అలా ఉండిపోయింది. ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు కాగపెట్టడం వల్ల మాడినట్లయింది, అది పోలేదు. కొంచెం మనం అట్లాంటివి రుద్దుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ చాలా బాగా నీట్గా శుభ్రమైపోయినాయి. మనం గిన్నెలో ఏ తొక్కలు ఏమీ లేకోకుండా కొంచెం తీసేసి పెట్టుకున్నామంటే, ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోగలిగినామంటే అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. అందులోనూ ఫోర్స్గా వాటర్ వస్తూ ఉంటాయి, హాట్ వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి పాత్రలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా శుభ్రమైపోతాయి. హైజీనిక్గా ఉంటాయండి. ఇది కూడా కొంచెం ఏదో అడుగున ఉండిపోయింది. యాక్చువల్లీ అల్యూమినియం పాత్రలు పెట్టకూడదు, నేను ఫస్ట్ టైం పొరపాటున పెట్టాను.